సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మీరు అన్నట్టుగా అక్కడ మొబైల్ ఫోన్స్ ఉండవు, పేపర్ ఉండదు, టైం తెలీదు. శనివారం నాగార్జున గారు వస్తే శనివారం తెలుస్తుంది అంతే అంతే కదా. సో ఆ సిచ్యువేషన్ లో వి కాంట్ ఎస్కేప్ దట్ అండి. అంటే పైగా మనకి ఇన్నేళ్ళకి అలవాటు అయిపోయింది కదండి. వీఆర్ యూజ్ టు ఇట్. మొబైల్ ఫోను, మనకి పొద్దున్నే టీవీ చూడడం, ఇంట్లో మూవీస్కి వెళ్ళడం, సినిమాలు, ఇవన్నీ అలవాటు అయిపోయి ఒక స్పేస్లో ఏమీ చేయకుండా 24/7 ఆ ఇంట్లో రెస్ట్రిక్ట్ అయిపోయి అక్కడే వాళ్ళ మొహాలే చూసుకోవడం చాలా కష్టం అండి. కానీ మా తమ్ముడు బయటకు వచ్చాక నేను మాట్లాడే వాడితో, వాడు నాతో, మా తమ్ముడు బిగ్ బాస్ 7కి వెళ్ళి బయటకు వచ్చాక ఇట్ టుక్ హిమ్ 7 days టు కమ్ అవుట్ బికమ్ నార్మల్ అండి. నమ్ముతారా మీరు? వాడికి 7 days పట్టింది. అంటే వాడు అన్నయ్య ఏదో వియర్డ్గా ఉంది అన్నయ్య అంటే, వాడింట్లో వాడి సొంత ఇంట్లో వాడి బెడ్రూమ్లో పడుకుంటే ఈస్ ఫీలింగ్ వియర్డ్ అంటే ఏదో ఒక సౌండ్లో వస్తుంది అన్నయ్య అంటే వాడికి అలవాటైపోయి బిగ్ బాస్ వాయిస్ అక్కడ ఆ కెమెరాస్ అలవాటైపోయి వాడు లేచి అంటే అప్పుడు అనుకున్న బహుశా అందరు ఇదే ఫేజ్లో వెళ్తారేమో. వాడు చెప్పాడు ఇట్ టుక్ 7 days. వాడు అంటే ఏంటంటే వాడు నమ్మరు, పోస్ట్ బిగ్ బాస్ విపాసనకి వెళ్ళాడు, యోగాకి వెళ్ళాడు, విపాసనకి వెళ్ళాడు. ఎందుకంటే ఈ కుడెంట్ టేక్ ఇట్. వాళ్ళ కూర్చొని కాఫీ తాగుతుంటే జుమ్మని సౌండ్ వస్తుంది చెవులో వాడికి. దానికి కారణం ఏంటంటే 70 days హౌస్లో ఉండేప్పటికీ, అంటే మీకు ఏ ప్రపంచం తెలియకుండా ఇక్కడే లేవడం, మీ రొటీన్ డే అంతా రొటీన్, మీ స్నానం చేయడం, మీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళతోనే. అంటే అది సడన్గా అది బ్రేక్ చేసి మీరు బయటకు వచ్చేప్పటికి కొత్త ప్రపంచం, కొత్త అంతే కదా. వాడికి ఆ చెప్తున్నాడు నాకు, అనే నాకు జూవన్న ఫీలింగ్ అనే నాకు చెవులో సైడ్లో సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువట మా తమ్ముడు చెప్పడం. అండ్ టైంకి ఉండదు ఫుడ్, ఈ టాస్క్స్ వల్ల వాటి వల్ల ఫుడ్ టైంకి, భోజనం టైంకి అందదు, స్లీప్ ఉండదు. దీనివల్ల ఈ వాజ్ గెటింగ్ క్లాస్ట్రోఫోబిక్. మనకి ఏదైనా గొడవ అయింది అంటే మనం నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడడం, కానీ అది చచ్చినట్టు అక్కడ అసలు నాకైతే చెప్తున్నాగా, నేనైతే బీపే. నేను బిగ్ బాస్కి వెళ్తే మీరు వేసుకోవచ్చు, కౌశిక్ బీపే వెళ్తుంది, ఇంకేం బయటికి వెళ్ళాలి, నీ అమ్మ స్టార్ట్ అవుతుంది కదా. అందుకని ఆలోచించి ఇప్పుడు నాకేదో మంచి పేరు ఉంది బయట, లేడీస్ నేనంటే చాలా ఇష్టం. కౌశిక్ అని ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ అభిమానిస్తారు. ఆ ఇంప్రెషన్ పోకూడదు. సార్ మ్యారేజ్ కి బిఫోర్, మ్యారేజ్ అయిన న్యూ టైంలో ఆ సీరియల్స్ నుంచి అప్పట్లో ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉండేది కదా సార్. ఫీమేల్ ఫాలోయింగ్ ఎలా ఉండేది? బాగుండేదండి. బాగుండేది, బాగా ఉండేది. ఎప్పుడైనా ఇంట్లో లేదండి, లక్కీగా చెప్పే చేసుకున్నాను. అందుకని ముందే ప్రిపేర్ చేసేసా, కొంచెం నాకు ఫ్యాన్స్ ఎక్కువ. ఇప్పుడు అవ్వలేదండి. ఒక డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ ఏమైనా, ఫీమేల్ ఫ్యాన్ మూమెంట్ యంగర్ ఏజ్ లో? ఉందండి. వెన్ 25 ఐ థింక్ అప్పుడే ఒక అమ్మాయి అయితే ఫ్రమ్ యూఎస్ ఐ థింక్. అంటే నేను బేసిక్గా టెలివిజన్లోకి వచ్చాక ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అండి. టీవీ సినిమా 6 పద్ధతుల కన్నా నేను ఈటీవీలో ప్రియాంక అవి చేస్తున్నాడు, చాలామంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఒక అమ్మాయి అయితే షీ యూస్ టు టాక్. అప్పట్లో మనకి ఇంకా ఈ మొబైల్ ఫోన్స్ ఇంకా కొత్త అండి. అంటే ఐఎస్డి కాల్స్ ఉండే మనకి, ఎస్టీడీ ఐఎస్డి అంటాం కదా. ఐఎస్డి కాల్, నా మొబైల్ నెంబర్ పట్టుకుని ఫ్రమ్ యూఎస్ యూస్ టు కాల్ మీ. మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా బాగుంటుందండి. అండ్ ట్రస్ట్ మీ, షీ కేమ్ డౌన్ ఫ్రమ్ టు ఇండియా ఫర్ లివ్ టు సీ మీ. అమెరికా నుంచి కేవలం నన్ను కవడానికి వచ్చి వెళ్ళిపోయినాడు అప్పట్లో. జస్ట్ నన్ను కలిసేసి వీడ కాఫీ టుగెదర్, అంతేనండి. కెఫే కాఫీ హిమాయత్ నగర్లో కలిసామండి. వచ్చింది, కాఫీ తాగింది, ఎక్సైట్ అయిపోయింది, ఏదో గిఫ్ట్ తెచ్చింది నాకు. అప్పుడు అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ తీసుకొచ్చింది, అది ఇచ్చేసింది, తాగింది, ఒక ఫోటో. అప్పట్లో ఈ సెల్ఫీస్ అవ్వలేవు మనకి, కెమెరాతో. షీ గాట్ సోనీ క్యామ్, అందరి మంచి పాష్ కెమెరా, జూమ్ లెన్స్ ఉన్న కెమెరా ఉంది. టక్ టక్ అని ఫోటో తీసుకుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది, ఇలా కలిసాను, కౌశిక్ గారిని కలిసాను అంది. అయిపోయింది. షీ లెఫ్ట్ అండి. ఐ వాజ్ షాక్డ్. ఏమో ఇలా కూడా ఉంటారు అంటే. మనం మామూలుగా ఫ్యాన్ అంటే మహేష్ బాబు గారికి, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి అనుకుంటాం. అంటే ఆ స్థాయి ఫాలోయింగ్ సినిమా స్టార్స్, వాళ్ళు స్టార్స్ కాబట్టి. ఐ ఫీల్ ఐమ్ అన్ యాక్టర్ అండి. ఇప్పుడు నేనేం ఫీల్ అవుతానంటే, టెలివిజన్లో ఎస్టాబ్లిష్డ్ నేను, కౌశిక్గా ఎస్టాబ్లిష్ కాకపోతే నేను స్టార్ అన్న ట్యాగ్ తీసుకోను. ఎందుకంటే యాక్టర్గా ఐఎమ్ హ్యాపీ. అంటే ఏదైనా చేయగలడు కౌశిక్. అంటే కామెడీ చేయగలడు, డ్రామా చేయగలడు, ఎమోషన్ చేయగలడు. సో అందుకని బట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే, కౌశిక్ అనగానే వాళ్ళ ఇంట్లో మనిషి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో దట్ వాస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఆ అమ్మాయి ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ యూఎస్. అక్కడ సర్ప్రైజ్ అయ్యా. అంటే సాధారణంగా ఎవరైనా పని మీద వస్తే పెట్టుకుంటారు, ఇండియాలో ఏదైనా పని ఉంటే ఆ పని మీద వచ్చి దాంతో పాటు కలుస్తారు. ఆవిడ వచ్చింది అందుకే 3-4 అంటే వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ 1 week ఉంటుంది అనుకోండి. అప్పుడు నా కోసం వచ్చి పనులు పెట్టుకుంది. పనులు పెట్టుకుని నా కోసం రాలా, నా కోసం ట్రావెల్ అయింది కాబట్టి పనులు పెట్టుకొచ్చి నన్ను ఒక రోజు ఒక హాఫ్ డే కాఫీ డేలో కలిసి వీ హ్యాడ్ ఎ కాఫీ, హ్యాడ్ ఎ చాట్, ఒక 1/2 hour 40 minutes వాడు మాతో కాఫీ డేలో మాట్లాడుకున్నాక దెన్ షీ వాజ్ హ్యాపీ. చాలా హ్యాపీ అండి. నా ఎవరి మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటాను నేను.
అంత ఏముందంటే లేదంటే మీకు తెలియదు అంటుంది. మీకు తెలియదంటే వి అడోర్ యూ లాట్ ఇన్ అవర్ హౌస్. అంటే మీ సీరియల్ వస్తే మేమందరం భోజనం మానేసి కూర్చుంటాం, అంటే మీ ఎమోషన్ అంత ఇష్టం మాకు, ఇష్టపడతాం మిమ్మల్ని అంటే ఫెల్ట్ సో హ్యాపీ. ఓ ఇలా కూడా ఉంటారా అంటే మన అభిమానించే వాళ్ళు చిన్న బొమ్మలో చూస్తారు టీవీలో, అంటే వాళ్ళకి ఎవరో తెలియదు అంటే ఆవిడ నా క్యారెక్టర్ పేరుతో పిలిచేది, కౌశిక్ అనేది కాదు, ఆవిడ రాజీవ్ అనేది. ప్రియాంక నా సీరియల్ భరణి గారితో చేసిన సీరియల్ నా పేరు రాజీవ్ అనమాట. రాజీవ్ గారు అంటుంది. ఆవిడ మర్చిపోయింది కౌశిక్ అని, మర్చిపోయి రాజీవ్ అంటే ఆ క్యారెక్టర్ సీరియల్ క్యారెక్టర్ పేరుతోనే పిలిచేది బయట కూడా. అలాగా ఫీల్స్ గుడ్. సూపర్. సో ఆ టైంలో అంత ఫాలో అయ్యి మంచిగా బాగానే ఉండేది. లక్కీగా సోషల్ మీడియా లేకపోవడం వల్ల సో ఫాలోయింగ్ అంత అదే లక్కీగా ఇప్పుడంటే ప్రతిదీ పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడంటే ప్రతిదీ మీరు చెప్పినట్టు మామూలు అయిపోయిందండి. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూర్చున్నా తిన్నా తాగినా లొకేషన్ ట్యాగ్ చేసేస్తున్నారు. లొకేషన్ తో ట్యాగ్ చేస్తే నాకు ఆశ్చర్యం. అరే ప్రైవేట్ గా ఉందో సినిమాకి వస్తే వెంటనే ఇన్ ప్రసాద్ ఐమాక్స్ వాచింగ్ RRR అని పెడితే అది తెలుస్తుంది ఎక్కడ. సూపర్. సో మొత్తానికి ఒక సీరియల్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎవ్రీడే కనిపించే ఒక బ్యూటిఫుల్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ స్లాట్. సార్ నేను ఫ్లైట్ లో వచ్చినప్పుడు కూడా ఎపిసోడ్ ని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ లో కూడా సీరియల్స్ చూస్తున్నారు సార్. అవును ఉన్నారండి చాలా మంది. ఈక్వాలిటీగా ఉన్నారు. చాలా సర్ప్రైజ్ వాళ్ళ వల్ల మేము బతికేస్తున్నాం. నేను 2 పూట్ల భోజనం చేస్తానంటే కారణం హోమ్ మేకర్స్, ఎస్పెషల్లీ లేడీస్ అండి. అంటే నేను ఈ మధ్య సర్ప్రైజ్ లేదు సార్, జెంట్స్ కూడా ఉన్నారు సార్. పానీపూరి బండతను సార్, పానీపూరి మాకు పెడితే సీరియల్ చూస్తున్నారు. సీరియల్ చూస్తే ఇలా చూసారు, మళ్ళీ సీరియల్ చూస్తే ఇలా అమ్మ మీరు ఇతను ఇంటర్వ్యూ చేశారు కదా, అతను ఎలా ఉంటారో అని అడుగుతున్నారు. ఓ మై గాడ్. అసలు అంటే ఇలాంటివి నేను కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాను. షాకింగ్ అంటే ఈ మధ్య ఒక చిన్న CBIT కాలేజ్ దగ్గరికి వెళ్ళా వేరే పని మీద. అక్కడ అమ్మాయిల అబ్బాయిలు వాచింగ్ మై సీరియల్ మేఘ సందేశం. షాక్డ్. ZEE5 యాప్ లో చూస్తున్నారు. మీ యాక్షన్ చాలా బాగుంటుంది సార్, మీరు ఎందుకంటే అప్పుడే ఫాదర్ చేసేస్తున్నారంటే కొంచెం ఒకసారి ఓకే అప్పుడే ఫాదర్ అంటారండి, 45 ఏళ్ళు కదా మనకి అంటే. కాదంటే ఇంకా అప్పుడే చేయగలేదు సార్, మీరు ఇంకా యంగ్గా ఉన్నారు, మీరు కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ తీసేస్తే యూ లుక్ లైక్ 25 and 30 అంటే ఓకే దిగమ్మా వచ్చే అంటే దే ఫీల్ దట్. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, అంటే ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా నిజంగా 45 ఏజ్ లో లేరు సార్ మీరు. థ్యాంక్స్ అండి. ఇంజనీరింగ్ చదివే పిల్లలు కూడా అండి దేర్ లైక్ కౌశిక్ గారు అలా చేస్తారు సార్, యాక్షన్ చాలా బాగుంటుందండి, ఎలా చేస్తారు అంత న్యాచురల్గా. అసలు ఏమో లక్ అండి, నా ప్రాక్టీస్, నా హార్డ్ వర్క్ అంతే. అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. మామూలుగా ఇప్పుడు ఇందాక అన్నట్టుగా జెన్జీ కిడ్స్ అందరూ మామూలుగా వీళ్ళు ఎక్కువ దీంట్లో ఉంటారు కదా, ఇన్స్టా రీల్స్ లేకపోతే స్నాప్చాట్ వీటిలో ఉంటారు. అలాంటిది ZEE5 పెట్టుకుని తెలుగు సీరియల్ చూడడం అంటే సర్ప్రైజ్. సార్ ఎండ్ లో ఏదైనా ఒక మీ ఫేవరెట్ డైలాగ్, కొంచెం రొమాంటిక్ గా, కొంచెం ఫన్ గా, రొమాంటిక్ గా, కొంచెం కోపంగా, అన్ని మల్టీ వేరియేషన్స్ తో. ఈ మధ్య రొమాంటిక్ చేయలేదండి ఫాదర్. మళ్ళీ వెళ్తాం సార్. మొన్న ఈ మధ్య ఫ్లాష్ బ్యాక్ లో చేసేయాలండి. మెగాసెన్స్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు వీళ్ళు. అంటే కొంచెం యంగ్ గా ఉన్నాం కదా అని ఫ్లాష్ బ్యాక్ కలర్ వేసేసి ఫ్లాష్ బ్యాక్ సీన్లు పెడుతుంటారు నాకు, నా వైఫ్ క్యారెక్టర్. అది బట్టి మళ్ళీ ప్రెసెంట్ జనరేషన్ కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక సీరియల్ చేస్తున్నాను మేఘ సందేశం అండి, అందులో నా క్యారెక్టర్ అంటే 2 వైఫ్స్ అన్నమాట. దాంట్లో ఫస్ట్ రియల్ లైఫ్ లో లేదు. థ్యాంక్ యూ అండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒప్పుకోదు లేకపోతే చూడండి మ్యామ్ సార్ ఏం చెప్పారు. సో అందులో సీన్ ఏంటంటే ఫస్ట్ వైఫ్ కొడుకు హీరో అనమాట. దీంట్లో అమ్మాయి పేరు శారద. అవును వదిలేస్తా, సిచ్యువేషన్ బట్టి వదిలేసేసి వేరే అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ చేసుకోవడం వీళ్ళు టైం ల్యాప్స్లో పెద్ద అయిపోయిన తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ పడుతుంది. ఈ అమ్మాయిని వదిలేసే ముందు, శారదను వదిలేసే ముందు ఒక చిన్న రొమాంటిక్ సీన్ అన్నమాట. ఇద్దరు మధ్య ఒక 2 minutes అది ఒక చిన్న రొమాంటిక్ డైలాగ్ చెప్తానండి. డైలాగ్ ఎలా ఉంటుందంటే, శారద నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ విషయం నీకు తెలుసు. ఒకవేళ నా జీవితంలో నేను ఎప్పుడైనా నువ్వు లేకుండా ఉండాల్సి వస్తే నన్ను మాత్రం తప్పుగా అనుకోకూడదు. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నాలో సగం. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను తప్పుగా అనుకోవాలనుకుంటున్నాను శారద. ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐడ్రీమ్కి ఐడ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe